ఏపీ రాజధాని అమరావతి శాశ్వత రాజధానిగా ఉంటుందని, మూడు ముక్కలాటకి ఇంకా ఉండదని, అమరావతి ఏకైక రాజధాని అని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు. ఇది విభజన చట్టంలో చేర్చాలని కేంద్రానికి వినతి, సెక్షన్ 5ను సవరించాలని అభ్యర్థన, సదరు తీర్మానానికి రాష్ట్ర కేబినెట్ ఆమోదం, రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధానికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఇంకా ఎప్పుడు కూడా ఎవరు వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే అమరావతి అని చెప్పి విభజన చట్టంలోని పేరును అక్కడ చేర్చాలని కేంద్రానికి కూడా ఆమోదం తెలుపుతూ పంపించారు. కేంద్రము కూడా పంపించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ఆమోదం తర్వాత కేంద్రంతో మాట్లాడి విభజన చట్టంలోని అమరావతిని పేరు అక్కడ చేర్చాలి. ఇంతకుముందు ఉమ్మడి రాజధాని హైదరాబాదు 10 ఏళ్ళు అనేది అక్కడ ఉంది. తర్వాత 10 ఏళ్ళ తర్వాత హైదరాబాదు తెలంగాణ రాజధాని, ఆంధ్రప్రదేశ్కు కొత్త రాజధాని పెట్టుకోవాలని ఉన్నారు. ఇప్పుడు అక్కడ ఆ ప్లేస్లో అమరావతి పేరు చేర్చి ఎప్పటికీ అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్కు ఉండే విధంగా విభజన చట్టంలోని మార్పు తేవాలనేదే చంద్రబాబు నాయుడు గారుతో కేబినెట్ ఆమోదం తెలిపారు. ఇంకా కేంద్రం దాన్ని సవరించి అమరావతి ఏకైక రాజధాని అని పెట్టే దిశగా పోవాలనేది అందరూ కోరుకుంటూ, ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని ఉండాలనేది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.